ఏంటేంటి ఇంత నైట్‌లో ఐస్ క్రీమా? ఏందే నీకేమైనా బుద్ధుందా లేదా అంటారా? యెస్ అండి. నాకైతే అస్సలు బుద్ధి లేదనమాట. సో, అందుకే ఇప్పుడు 10:30కి కరెక్ట్‌గా నేనైతే ఐస్ క్రీమ్ తింటున్నా. దేనికి ఏంటి అనేది ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. సో, నేనైతే ఈరోజు అస్సలు వంటే చేయలేదండి ఈవినింగు. సో, దానికే అనమాట ఎక్కడ నార్మల్ పక్కలో ఇక్కడ, అక్కడ అన్ని చోట్ల ట్రై చేసాం. సో, ఎక్కడైనా కొత్తగా ట్రై చేస్తామన్నారు. సో, ఒకసారి అయితే భాష్యం సర్కిల్‌లో వెళ్ళేటప్పుడు ఒక హోటల్ అయితే చూపిచ్చారు. నేనేంటో ఖాళీగా ఉంది గదా! వద్దండి ఎప్పుడు చూడు ఇలానే ఉందన్నాను. జస్ట్ వన్స్ ట్రై చేస్తామని అయితే చెప్పారు. సరేలే పోతే పోనీని ఒకసారి అయితే వెళ్ళామనమాట. నిజం చెప్తున్నా టేస్ట్ మాత్రం ఆసమ్. మేమైతే బిర్యానీ, కబాబ్, పెప్పర్ చికెన్ అండ్ లాలీపాప్ తీసుకున్నాం. ఈ ఈ మేము తీసుకున్న ఐటెమ్ అన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. అక్కడ చూస్తే ఎవరు లేదన్నాను కదా! సో, వచ్చి తినేసి ఎళ్తా ఉన్నారనమాట. సో, దాని నుంచి ఖాళీ ఉంది. ఖాళీ అంటే మనం ఫ్రీగా అయితే ఆరాంగా అయితే తినేయొచ్చనమాట. సో, మరి మీరు ఎవరైనా నియర్ భాష్యం సర్కిల్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ అయితే చేసేయండి. అడ్రెస్ కావాలనుకునే వాళ్ళు కామెంట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆఫ్టర్ ఫుడ్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ తినాలి కదండీ! సో, అందుకే అండి మా నార్మల్ స్పాట్‌కైతే వచ్చేసాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.